సో మీరు ఇప్పుడు గుండె జబ్బులు ఉన్నాయి, హృదయం డబడబా కొట్టుకుంటుంది, హృదయ కవాటాల్లో కొంతమందికి రంధ్రాలు ఉన్నాయి, హృదయం బ్లాక్ అయిపోయింది, అంటే హృదయం చుట్టుముట్టు రక్తనాళాల్లో ధమనుల్లో 90% బ్లాక్, 55% బ్లాక్, 70% బ్లాక్. రేపే ఆపరేషన్ చేయాలి, స్టంట్ వేయాలి. స్టంట్ వేసిన తర్వాత ఇంకొక బ్లాక్ అయితే ఇంకొక స్టంట్ వేస్తాము. ఇలాంటివన్నీ మీరు పూర్తిగా చాలామందికి ఇప్పుడు స్టంట్ వేస్తుంది, ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ సమేతంగా హృదయానికి సంబంధించిన అన్ని విషయాలకు చాలా సరళంగా మీరు అరికలు సామెలు 2 రోజులు సతతంగా భోజనం చేయాలి. తర్వాత మిగిలిన 3 రోజులు వారంలో ఒక్కొక్క రోజు కొర్రలు, అండు కొర్రలు, ఊదులు భోజనం చేయాలి. ఉదయం లేచి దోసకాయ 1 వారం, సొరకాయ 1 వారం, బూడిద గుమ్మడికాయ 1 వారం జ్యూస్ రసం చేసుకొని తాగాలి. అంటే 100-150 గ్రాములు దోసకాయ, 250 ml నీళ్లు మిక్సీలో జ్యూస్ చేసుకొని, లేకపోతే రోల్ ఉంటే రోల్లో రుబ్బుకొని ఉదయం పడిగడుపున జ్యూస్ తాగండి. దాని తర్వాత మీరు అరికలు, సామెలు, ఊదులు, కొర్రలు, అండు కొర్రలతో చేసిన వంటకాలు, అది ఇడ్లీ అయినా దోశ అయినా, ఇలా మీరు రోజు 2 రోజులు అరికలు, 2 రోజులు సామెలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదులు ఒక్కొక్క రోజు, 7 రోజులు మళ్ళీ ఆవర్తనం. సో పడిగడుపున 1 వారం దోసకాయ, 1 వారం సొరకాయ, 1 వారం బూడిద గుమ్మడికాయ, కీర దోసకాయ. కీర దోసకాయ బాగానే ఉంది. ఈ పదార్థాల మీద అంతా రసాయనాలు వేస్తున్నారు. దోసకాయ కానీ గుమ్మడికాయ కానీ ఇవంతాను ఆకుకూరలు, వీటన్నిటిని ఎలా శుభ్రం చేసుకోవటం, నీళ్లను రాగి పాత్రలో ఉంచి రాత్రి ఆ నీళ్లతో శుభ్రం చేసుకుంటూ, దానికి తోడు ఆ నీళ్లను వాడుకొని ఒక మట్టి కుండలో ఒక 10 గ్రాముల చింతపండు, ఒక 2 లీటర్ల నీళ్లు బాగా పిసికి చింతపండు నీళ్లు తయారు చేయండి. దాంట్లో మీరు బజార్ నుంచి తెచ్చుకుంటున్న కూరగాయలు, అది క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఉర్లగడ్డ కావచ్చు, దోసకాయ కావచ్చు, సొరకాయ కావచ్చు, అందులో ఒక 10 నిమిషాలు వేయండి. తీసి నీళ్ళతో కడిగి చివరికి తామ్రద పాత్రలో ఉంచిన నీళ్ళల్లో మళ్ళీ ఒక 2-3 సార్లు అలా కడిగేసి ఆ పదార్థాన్ని వాడితే ఈ రసాయనికాలన్నీ 80-90% దూరం అవుతాయి.